శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ముందుగా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. నా ఛానల్లో పూజా వీడియోస్, డివోషనల్ టాపిక్స్ ఉంటాయండి. అలాగే డే రొటీన్స్ కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. వీడియో మొత్తం ఫుల్గా చూడండి. ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా తెలుసుకోవాల్సిన విషయాల గురించి అయితే ఈ వీడియోలో నేను చెప్తున్నానండి. దీపారాధన చేసే స్త్రీలు కొంచెం సమయం తీసుకొని కంపల్సరీ ఈ వీడియో అయితే చూడండి. మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మనం చేసే పూజలకు 1000 రెట్లు అధికంగా పుణ్యఫలితం లభించాలంటే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. 100కి 99 మందికి తెలియని ఆశ్చర్యపరిచే దీపారాధన నియమాలు, అలాగే తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. అప్పుడే మీ ఇంటికి పట్టిన కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. మీ ఇంటిపై దేవుడి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. దీపారాధన చేసే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి. పొరపాటున తలస్నానం చేయకుండా దీపారాధన చేయకూడదు. అయితే ఆరోగ్యం సహకరించక తలస్నానం చేయలేని వారు మామూలు స్నానం చేసి మీ తలపై పసుపు నీళ్లు చిలకరించుకొని దీపారాధన చేయండి. అలాగే పూజ చేసే ఆడవారు ఖచ్చితంగా కాళ్ళకు పసుపు రాసుకోవాలి. కాళ్ళకు పసుపు రాసుకొని దీపారాధన చేస్తే పెళ్లి కాని వారికి త్వరగా వివాహం అవుతుంది. అలాగే పెళ్ళైన ఆడవారికి దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. ఇక పూజ గదిలో దేవునికి ముందు వెలిగించే దీపం ఎప్పుడూ నేలపైన పెట్టకూడదు. వెలుగుతున్న దీపం కింద ఒక చిన్న పళ్ళాన్ని కానీ లేదా తమలపాకును కానీ పెట్టండి. అయితే మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలనుకుంటే దీపం కింద కొన్ని అక్షంతలు పోసి దీపారాధన చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అలాగే పూజ గదిలో దీపం వెలిగించేటప్పుడు దీపం కింద బియ్యం పిండితో ముగ్గు వేసి ఆ ముగ్గు పైన దీపం పెడితే దేవతలు త్వరగా ఆకర్షిస్తారు. తద్వారా మీ పూజకి ఖచ్చితమైన పుణ్య ఫలితం లభిస్తుంది. ఇక పూజలో వాడే దీపం, ప్రమిద, పిండి రాగి లేదా ఇత్తడి ప్రమిదలు మాత్రమే ఉపయోగించాలి. అయితే పొరపాటును కూడా స్టీల్ ప్రమిదలు ఉపయోగించకండి. ఇక చాలామంది ఆడవారు ఎప్పుడు పడితే అప్పుడు దీపారాధన చేస్తారు. కానీ ఉదయం బ్రహ్మముహూర్తంలో చేసే పూజలకు మాత్రమే ఫలితం దక్కుతుంది. అయితే ఉదయాన్నే దీపారాధన చేయలేని వారు సాయంత్రం 6 నుంచి 7 గంటల లోపు మధ్యలో దీపారాధన చేయండి. దేవునికి దీపం వెలిగించేటప్పుడు ఖచ్చితంగా ఘంటానాదం చెయ్యాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులు నశించి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు. అలాగే దీపారాధనలో వాడే నూనె కల్తీ లేకుండా స్వచ్ఛమైనది ఎంచుకోండి. ముఖ్యంగా ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసేవాళ్ళు చేస్తే చాలా మంచిది. అయితే పొరపాటును కూడా వేరుశనగ నూనెతో దీపారాధన చెయ్యకండి. అలాగే పూజ గదిలో వెలిగించే దీపం తూర్పు ముఖంగా కానీ ఉత్తర ముఖంగా కానీ వెలిగించాలి. అంతేకాని దక్షిణముఖంగా దీపారాధన చెయ్యకూడదు. దీనివల్ల మృత్యుదోషాలు వెంటాడుతూ ఉంటాయి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా వారానికి ఒక్కసారైనా సరే పంచదీప తైలంతో దీపారాధన చేయాలి. అంటే 5 నూనెలు కలిపి పూజ గదిలో దీపం వెలిగిస్తే ఎంత పెద్ద కష్టమైనా ఇట్టే తీరిపోతుంది. ఆముదం, ఆవు నెయ్యి, ఇప్ప నూనె, వేప నూనె, నువ్వుల నూనె, ఈ 5 నూనెలు కలిపి దీపం వెలిగించి చూడండి. మీరు ఆశ్చర్యపోయే శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక సాధారణంగా నువ్వుల నూనెతో దీపారాధన చేస్తాము, కానీ ఇప్ప నూనెతో దీపారాధన చేసిన చాలా మంచిది. ఇప్ప నూనె లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది. ముఖ్యంగా అప్పుల బాధలు, సమస్యలు ఉన్నవారు లక్ష్మీదేవి ముందు ఇప్ప నూనెతో దీపం వెలిగిస్తే 10 రోజుల్లోనే మంచి మార్పు కనిపిస్తుంది. అలాగే మీ పనుల్లో పదే ఆటంకాలు ఎదురవుతుంటే మీ పూజా గదిలో ఉన్న గణపతి ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగించండి. మీ పనుల్లో ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అలాగే పూజలో వెలిగించే దీపం కుందులు ఖచ్చితంగా గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఉంగరపు వేలుతో మాత్రమే దీపం ప్రమిదకు కుంకుమ బొట్లు పెట్టాలి. అప్పుడే ఆ దీపానికి శక్తి పెరుగుతుంది. ఇక పూజలో వెలిగించే దీపాన్ని నేరుగా అగ్గిపులతో వెలిగించకూడదు. ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ దీపాన్ని వెలిగిస్తే మంచిది. అలాగే దీపాన్ని దేవునికి దగ్గరగా పెట్టకూడదు. ఎందుకంటే దేవుని పటానికి వేడి తగలకుండా చూసుకోవాలి. అలాగే దీపం కుందులో ముందుగా నూనె పోసి తర్వాత ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. అంతేగాని ముందుగా ఒత్తులు పెట్టి నూనె పొయ్యకూడదు. పూజ గదిలో వెలుగుతున్న దీపం నుండి నూనె చుక్కలు కింద పడకూడదు. దీనివల్ల పూజా ఫలితం దక్కదు.
అలాగే అంచులు పగిలిన దీపం ప్రమిదలు పూజ గదిలో ఉపయోగించకండి, లేదంటే మీ ఇంట్లో గొడవలు ఏర్పడతాయి. ఇక పూజ గదిలో పిండి దీపాలు వెలిగిస్తే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయంట. ఇక ఆడవారు తలస్నానం చేసిన తర్వాత జుట్టు విరబోసుకొని దీపం పెట్టకూడదు. చక్కగా జడ వేసుకొని దీపం వెలిగించి దేవుడిని పూజిస్తే చాలా మంచి జరుగుతుంది. వెలుగుతున్న దీపం అకస్మాత్తుగా కొండెక్కితే వెంటనే దీపానికి నమస్కారం చేసుకొని ఓం నమశివాయ అనే మంత్రాన్ని చదివి కొత్త దీపం వెలిగించండి. ఇక చాలామంది ఆడవారు దీపారాధన చేసేటప్పుడు భక్తి పాటలు పాడుతూ ఉంటారు. అయితే దేవునికి హారతిచ్చే సమయంలో మాత్రం మౌనంగా ఉండాలి. మనసులో దేవుడిని స్మరిస్తూ దేవునికి హారతి సమర్పించాలి. ఇక మీ దాంపత్య జీవితం బాగుండాలంటే ఆముదంతో దీపారాధన చేయండి. భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా ఉంటాయి. అదేవిధంగా వెలుగుతున్న దీపంలో 2 యాలక్కాయలు వేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. అలాగే నూనెలో పచ్చకర్పూరం వేస్తే మీ ఇంటికి విపరీతమైన ధనాకర్షణ పెరుగుతుంది. అలాగే శత్రువుల భయంతో ఇబ్బంది పడేవారు నూనెలో 2 లవంగాలు వేసి దీపారాధన చేయండి. గణపతి ఫోటో ముందు జిల్లేడు అత్తులతో దీపారాధన చేస్తే అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. అదేవిధంగా జాతకంలో శని దోషాలు ఉన్నవారు నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యండి. జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. ఇక ఇంట్లో పూజ పూర్తయిన తరువాత ఖచ్చితంగా 3 ప్రదక్షిణాలు చెయ్యాలి. అప్పుడే మీ పూజకు సంపూర్ణ పుణ్య ఫలితం దక్కుతుంది. ఇక ఒకసారి పూజ గదిలో దీపం వెలిగించిన తరువాత ఆ దీపాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పక్కకు జరపకూడదు. అలా జరిపితే మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. ఇక పూజ గదిలో వెలిగించే దీపానికి ఎంత శక్తి ఉంటుందో ఇంటి ముందు గుమ్మం వద్ద వెలిగించే దీపానికి కూడా అంతే శక్తి ఉంటుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇక ప్రతినిత్యం తులసి కోటలో దీపారాధన చేస్తే 33 కోట్ల మంది దేవతలు ఆశీర్వాదం లభిస్తుంది. ఎవరైతే తులసిని పూజిస్తారో అలాంటి వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందట. విపరీతమైన డబ్బు సమస్యలు, అప్పుల సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు తులసి మొక్కకు 5 ప్రదక్షిణలు చేయండి. మీ ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. అలాగే ప్రతి మంగళవారం రోజున రాహుకాల సమయంలో అమ్మవారి దేవాలయంలో నిమ్మకాయ దీపం వెలిగిస్తే మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది. అమ్మవారి ఆశీర్వాదం ఈ ఇంటిపై ఉంటుంది. అలాగే మనం తెలిసి తెలియక చేసే పాపాలన్నీ నశించాలంటే అరటినార ఒత్తులతో దీపారాధన చెయ్యాలి. అదేవిధంగా మోక్షప్రాప్తి కోసం తామర ఒత్తులతో దీపారాధన చేయడం. ఇక వాస్తు దోషాలతో బాధపడేవారు వారానికి ఒక్కసారి మీ ఇంటి ఈశాన్యంలో దీపం వెలిగించండి. ఇంటికున్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఉత్తర దిశలో కుబేరుడు నివసిస్తాడు కాబట్టి మీ ఇంటి ఉత్తర దిశలను దీపం వెలిగిస్తే మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. అలాగే వెలుగుతున్న దీపానికి పొరపాటున కూడా నోటితో ఊదకండి. ఇక దీపం వెలిగించేటప్పుడు లేదా దీపంలో ఒత్తిని సరిచేసేటప్పుడు చూపుడు వేలతో అస్సలు చేయకండి, అస్సలు ఉపయోగించకండి. కేవలం బొటన వేలు, ఉంగరం వేలు లేదా మధ్య వేలు మాత్రమే ఉపయోగించండి. దీపం ప్రమిదలో నూనె పోసేటప్పుడు ప్రమిదలో నీటి చుక్కలు లేకుండా చూసుకోండి. తడి దీపంలో నూనె పోసి దీపారాధన చేస్తే చప్పుడు వస్తుంది. దీపం నుంచి చప్పుడు రాకూడదు. ఇది చాలా అమంగళకరం. అలాగే వెలుగుతున్న దీపం జ్యోతి గాలికి ఊగకూడదు. నిలకడగా లేని జ్యోతి వల్ల కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. ఇక సైంటిఫిక్ పరంగా చూసుకుంటే పూజ గదిలో వెలిగించిన దీపానికి 1 నిమిషం పాటు రెప్ప వేయకుండా చూస్తే మీ కంటి చూపు పెరుగుతుంది. ముఖ్యంగా సైట్ ఉన్నవారికి ఇది బాగా పనిచేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి. శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం శ్రీ మాత్రే నమః.